బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అదేవిధంగా రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీసులో కూడా రాత్రి నుంచి అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఈ దాడులో మొత్తం 4 అధికారులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇక ఏసీపీకి చిక్కిన వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, ఏఈలు కార్తిక్, అదేవిధంగా నికేష్లు ఉన్నారు. కాగా ఫైల్ అప్రూవర్ విషయంలో మరో అధికారి 2,50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇక మొదటి దఫాలో 1,05,000 రూపాయలు ముట్ట చెప్పిన బాధితుడు మరో దఫాలో 1,00,000 ఇచ్చేందుకు ఒప్పుకున్నాను ఏపీసీపీ ఫిర్యాదు చేశారు. ఇక ఈ క్రమంలో ఇవాళ ఉదయం 1,00,000 తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు 4 గంటలు శ్రమించి సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు మెరుపుదాడులు చేశారు. అదేవిధంగా రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీసులో రాత్రి నుంచి అధికారులు సోదాలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. వేగకాలంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజనీరింగ్ ఆఫీస్ లో కూడా రాత్రి నుంచి అధికారులు సోదాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ దాడులకు మొత్తం 4 అధికారులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏసీబీ చిక్కిన వారికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా బవినల్ గా గుర్తించారు. అదేవిధంగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా అదేదైతే అక్రమంగా కూడా సంపాదిస్తా ఉన్నారు. ఓవైపు ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో మరోవైపు ఒక అధికారి దగ్గర నుంచి దాదాపు 2,50,000 మేర డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం ఈ ఏదైతే ఈ దాడులకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోనే పూర్తిగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏసీబీకి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కార్యాలయంపై ఈ రోజు ఉదయం నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు 4 గంటల మించినటువంటి అధికారులలో సోదాలు నిర్వహించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా గ్రేటర్ లో ఏసీబీ కలకలం లేపుతుందనే చెప్పుకోవాలి. ఏసీబీ సోదాలు వరుసగా కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఏసీబీకి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు పూర్తిగా కూడా గ్రేటర్ లో ఉన్నటువంటి పలు కార్యాలయాల్లో ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. లంచం తీసుకుంటూ దొరుకుతున్నటువంటి ఏదైతే అధికారులు ఎవరైతే తమ పదవిని అడ్డం పెట్టుకొని పూర్తిగా కూడా దుర్వినియోగం పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన పూర్తిగా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొత్తం ఉదయం నుంచి దాదాపు 2 ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఇటు ఏదైతే ఇంజనీరింగ్ రంగారెడ్డి ఇంజనీరింగ్ పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీస్ లో కూడా రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రెడ్ హిల్స్ లో ఇది జరుగుతా ఉంది. మరోవైపు నాంపల్లి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొత్తగా వస్తున్నటువంటి పూర్తిగా ఏదైతే వర్క్ల కోసం వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి పూర్తిగా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన దానిపైన సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వరుణ్, రైట్. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.